సో హాయ్ ఎవ్రీవన్. సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ చాలా చిన్న చూపు, చాలా చులకన అనమాట. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. సో అది ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయింది సోషల్ మీడియా వల్ల, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ దీనివల్ల. సో వీళ్ళందరూ మాట్లాడతారు కదా, అది పాజిటివ్ రకంగా మాట్లాడతారు, నెగిటివ్ రకంగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మళ్ళీ సినిమాకే వస్తారు, ఫన్ కావాలంటే సినిమాకే వస్తారు. సో దీనివల్ల చాలా మనకి ఇది జరుగుతుంది. ట్విట్టర్లో ఇంకా దారుణం, నెగిటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది. అది మూవీ కావచ్చు, పర్సనల్ కావచ్చు, ఏ రకంగా అయినా కానీ. సో దీనికి ఒక పుల్ స్టాప్ పడుతుందని నేను అనుకుంటున్నాను. సరే, మనం టాపిక్ కోసం వస్తే మెయిన్ టాపిక్, వై దేవరా ఈజ్ గెట్టింగ్ టూ మచ్ నెగిటివిటీ. సో యాక్చువల్ దేవరా అనే కాదు, సినిమా గురించి మనం మాట్లాడితే సినిమాకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఒక నెగిటివ్ ఎనర్జీ దాని చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. అది ఇక్కడే కాదు, బాలీవుడ్లో అయినా, హాలీవుడ్లో అయినా, ఎక్కడైనా కానీ. సో ఎవడో ఒకటి మనోభావాలు దెబ్బతినడం, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ పద్మావతి మూవీ వచ్చినప్పుడు అది రిలీజ్ చేయొద్దు అని చెప్పారు. ఎవడో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మాకు చూపించాలి సినిమా ముందు, ఆ తర్వాత రిలీజ్ చేయాలని చెప్పేసి చాలా జరిగాయి. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది, సినిమా సూపర్ హిట్ అయింది. సో ఇలా ఉంటుంది. పర్టికులర్గా దేవరాకి వచ్చేసరికి మెయిన్ మనం మాట్లాడుకునేది ఏంటంటే కంపారిజన్స్ అనమాట. కొరటాల శివ గారు దానికి దేవరాకి ముందు ఆచార్య తీశారు, అది డిజాస్టర్. చాలా విషయాలు చాలాసార్లు దాన్ని ట్రోల్ చేశారు, చాలా జరిగేది దానికోసం. సినిమా బాగాలేకపోవడం కాదు, స్టోరీ బాగాలేదని చెప్పేసి పాదఘట్టం 10 సార్లు వస్తుంది, చాలా విషయాలు. చిరంజీవి సీజీ బాగాలేదని చెప్పేసి, ఆ ఫేస్ డీఏజింగ్ లుక్ బాగాలేదని చెప్పేసి చాలా రకాల ట్రోల్ చేశారు సినిమాని. సో కంపారిజన్ చాలా చేస్తున్నారు ఇప్పుడు. అది జనరల్ ఆడియన్సే కాదు, ఒక పెద్ద మంచి యూట్యూబ్ ఛానల్సే ట్రైలర్ రివ్యూ ఇచ్చేటప్పుడు కంపేర్ చేస్తూ, ట్రోల్ చేస్తూ మాట్లాడడము చాలా జరిగాయి. చాలా వీడియోస్ నేను చూశాను పర్సనల్గా. సో అది ఎంతవరకు కరెక్ట్ కాదు, అదొక నెగిటివ్ ఇంప్రెషన్. కంపారిజన్ ఎందుకు చేస్తారు భయ్? అసలు కంపారిజన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇదొక ఫిక్షనల్ వరల్డ్ ఆచార్య, ఇదొక ఫిక్షనల్ వరల్డ్. డైరెక్టర్ ఒకటే కాబట్టి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. దానికి కూడా కంపేర్ చేసి ఇది ఆచార్య 2 అని చెప్పి బీభత్సమైన ట్రోలింగ్ వస్తుంది. అది కరెక్ట్ కాదు. దీనివల్ల జనరల్ ఆడియన్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు సినిమాకి వెళ్ళకుండా తీసుకునే డిసిషన్ కూడా ఉంది. ఎందుకంటే ఆచార్య కంపారిజన్ చేస్తే వాళ్ళకు కూడా అలా అనిపిస్తుంది కదా. సో డిసిషన్ చేంజ్ అవుతుంది. ట్రోలింగ్ ఎక్కువైపోయింది ఈ మధ్య. కంపారిజన్, ఈ మూవీ రివ్యూస్ కానీ, ఈ ట్రైలర్ రివ్యూస్ కానీ, వీటికన్నా ఈ ట్రోలింగ్ ఎక్కువ అయిపోయి జనాలు ఇంకా దాన్ని చూడడం ఇంకెక్కువ స్టార్ట్ చేశారు. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఎవరైనా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు కదా. సో ఈ ట్రోలింగ్ వల్ల ఫన్ జనరేట్ అవుతుంది. సో అలా అనమాట. కానీ ఇది సినిమాకి చాలా ఇంపాక్ట్ అవుతుంది, ఓకేనా. ఇంకోటి, ఈ కొంతమంది రివ్యూస్ ఛానల్స్ ఉన్నాయి, పెద్ద ఛానల్స్, చిన్న ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఒకవేళ వాళ్ళకి అంతలా నచ్చకపోయినా కానీ, ట్రైలర్ అంత సాటిస్ఫై అవ్వకపోయినా కానీ, పైకి మాత్రం మాకు నచ్చింది అని చెప్పేసి కొన్ని వీడియోస్ వాళ్ళు చేయడము. ఎందుకంటే హిందీ మీడియాని దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇప్పుడు మీరు చూసారు కదా మన ప్రభాస్ మీద హిందీ వాళ్ళు ఎలా దీన్ని కామెంట్ చేస్తున్నారో, ప్లస్ సలార్కి బుకింగ్ ఎలా అయింది, డంకీకి ఎలా చేశారు. సలార్ అండ్ డంకీ ఒకసారి రిలీజ్ అయిందనమాట. సో వాళ్ళ పిఆర్ టీమ్స్ ఎలా టికెట్స్ అన్ని ఆక్యుపై చేశాయి, థియేటర్స్ ఆక్యుపై చేశాయి, అలా చాలా డిస్కషన్ జరిగింది. సో మన యూట్యూబర్స్ కొంతమంది ఏం చేశారంటే, హిందీ వాళ్ళు ఏదో ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు మన మీద అని చెప్పేసి, మనం పాజిటివ్గా మాట్లాడే మన సినిమా కోసం మనం అని చెప్పేసి, వాళ్ళకి ట్రైలర్ అంత బాగా నచ్చకపోయినా అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్గా చెప్పడం స్టార్ట్ చేశారు. అది ఒపీనియన్స్, అది కొంచెం ట్రైలర్ అంత బాగాలేదన్నప్పుడు, ట్రైలర్ విఎఫ్ఎక్స్ అంత బాగాలేవు, అంత ఎస్టాబ్లిష్ చేయలేదు స్టోరీ కూడా, మరి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది, నార్మల్గా కనిపిస్తుందని చెప్పేసి ఎవరు మాట్లాడట్లేదు చాలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్. అది ఫేర్ అనిపించలేదు నాకైతే మరి. సో ఎవరి ఒపీనియన్ నేను చెప్పట్లేదు, ఎవరు తప్పు ఎవరి వాళ్ళు అనిపిస్తుంది, ఓకే, వాళ్ళకి బాగానే అనిపించవచ్చు ట్రైలర్. బట్ నాకు మాత్రం అంత అనిపించలేదు. వాళ్ళు కూడా ఏదో హిందీ మీడియా కోసం చేస్తున్నారు. హిందీ సోషల్ మీడియాస్ ఉంటాయి కదా, నథింగ్ బట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు మనల్ని ఏదో అంటారు అని చెప్పేసి మన వాళ్ళు ముందే పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో అలా నాకు అనిపించింది. ఇంకోటి, కొరటాల శివ గారి గురించి మాట్లాడితే, కొరటాల శివ గారు ఆచార్య అని ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత 300 కోట్లు ప్లస్ బడ్జెట్ ఉన్న సినిమా డీల్ చేస్తున్నారు. ఒక పెద్ద హీరో, పెద్ద ప్రొడక్షన్ హౌస్,
భారీ బడ్జెట్. సో ఆయనకి ఎంతో కొంత ఒక చిన్న ఒక ఆవగింజంతైనా కొంచెం ఉంటుంది కదా, ఆచార్య ఫ్లాప్ అయిందే అని చెప్పేసి. సో ఆయనకి ఒక నెగిటివిటీ అనేది ఉంటుంది లోపల, చిన్నది లైట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకు తెలియదు. బట్ ఆయన కొట్టాల శివ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో కొంత పాజిటివిటీ అనేది మనం చూపించాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నప్పుడు సో ప్రాపర్గా ఉండాలి. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ ఏమన్నాడంటే ముంబై ట్రైలర్ లాంచ్లో ప్రెస్ మీట్లో అదే చెప్పాడు ఎన్టీఆర్. కొట్టాల శివ మంచి డైరెక్టర్, మంచి రైటర్, అతని చుట్టూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, పాజిటివ్ పీపుల్ ఉంటే ఆయన కంటెంట్ ఇంకా మంచి డెలివరీ చేస్తాడని చెప్పేసి మాట్లాడాడు. ఇది ఓవరాల్ కన్వర్జేషన్ ఒక పాయింట్ అది. సో ఆ వీడియో తీసుకొచ్చి ఇంకో వీడియో ఏదో పెట్టి ఈయన దీన్నే అన్నాడు, ఈయన దీన్ని అన్నాడు, కంపేర్ చేసి ఫ్యాన్స్ మధ్యలో రచ్చ. ఇదొక నెగిటివిటీ, దీనికి ఒక నెగిటివిటీ. ఉన్నాయే సరిపోరా బాబు అంటే ఇదొకటి. సో వాళ్ళకి మొత్తం అర్థం అవ్వకుండా ఎన్టీఆర్ ఏమన్నాడు అలా అర్థం చేసుకొని వేరే దానికి క్లిప్కి కలిపేసి మాట్లాడితే ఇంకా మనం ఏం చేయలేం. ఇంకా అది ఇంకా రచ్చ ఇంకెక్కువైపోయింది. చాలామంది ఫ్యాన్స్, వేరే హీరో ఫ్యాన్స్, మన ఎన్టీఆర్ హీరో ఫ్యాన్స్ ట్విట్టర్లో బీభత్సమైన ట్విట్లు వేసుకోవడం, ప్లస్ మన కొన్ని పేజెస్, మన పెద్ద పెద్ద పేజెస్ అవి యూట్యూబ్లో రివ్యూస్ ఇస్తారు క్రిటిక్స్, వాళ్ళు దేవరా సినిమాని మరీ దారుణంగా మాట్లాడారు. కొంచెం బాగాలేదు, చాలా కొంచెం అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడారులే, ఒపీనియన్ ఓకే కాదనట్లేదు, కానీ దానికి కొంచెం పెద్ద హీరోలు రియాక్ట్ అవ్వడము, దాని కింద కామెంట్లు పెట్టడము, దాన్ని చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా బీభత్సంగా రియాక్ట్ అయిపోవడము, ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అటాక్ చేయడము. సో చాలా టాక్సిటీ అనమాట జనరేట్ అయిపోయింది. చాలా రీజన్స్ ఉన్నాయి ఈ దేవరా సినిమాకి నెగిటివిటీ రావడానికి, చాలా రీజన్స్ ఉన్నాయి. నాకు ట్రైలర్ అంతేం నచ్చలేదు, ఓకే, బట్ మరీ అంత బ్యాడ్గా లేదు, పర్లేదు, బాగానే ఉంది. కానీ సీజీ కొంచెం, విఎఫ్ఎక్స్ కొంచెం నాకు అంతలా అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. స్టోరీ కూడా మనకు అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నాకు ఓకే అనిపించింది. బట్ దీన్ని చాలామంది అస్సలు బాగాలేదు, ఇదిలా ఉంది అదిలా ఉంది కంపేర్ చేయడం వల్ల, ప్లస్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వల్ల ఫ్యాన్స్లో వచ్చేసిన ఫ్యాన్స్ మనం ఏం అనలేం భయ్యా. ఫస్ట్ ఫ్యాన్స్ అసలు ఇంకొకసారి మా హీరో అన్నారా అంటే కథం, ఇంకా వాళ్ళు మన మీద పడిపోతారు అంతే, వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. సో దీని అన్నిటికీ ఎఫెక్ట్ ఏదేంటో తెలుసా? జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఎన్టీఆర్ సినిమా వస్తుంది, పెద్ద సినిమా వస్తుంది, వెళ్దామని కొంతమంది అనుకుంటారు కదా, ట్రైలర్ చూసి నచ్చి, వాళ్ళు ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ నెగిటివిటీ చూడడం వల్ల వాళ్ళకు కూడా అరే ఏంట్రా ఇది ఇంతలా నెగిటివిటీ ఉంది, ఆచార్యతో కంపేర్ చేశారు, ఆచార్య పెద్ద ఫ్లాప్, తలనొప్పి సినిమాలా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి, అంటే తలనొప్పి అంటే కాదు, వాళ్ళకి ఇంకా అలా అయిపోద్ది అనమాట, ఆచార్య 2 అంటున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ ఎవరైనా కానీ ఈ నెగిటివిటీ అనేది మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మ్యాక్సిమం దాన్ని అవాయిడ్ చేయండి, పర్సనల్గా అయినా కానీ, ఓకేనా? ఇప్పుడు ఏదైనా నెగిటివ్ అయినా మీరు కూడా నెగిటివ్గా మాట్లాడడం తగ్గించుకోండి మ్యాక్సిమం, అది చాలా మంచిది. ఒకప్పుడు నేను కూడా కొన్ని రీల్స్ చూసి కమెంట్స్ పెట్టడం, నేను తర్వాత కొంచెం రియలైజ్ అయ్యాను, నేను కొంచెం మారాను. అరే అనవసరంగా మనం అనడం అవసరమా, వాళ్ళదే చేసుకుంటున్నారు, చేసుకొని వాళ్ళే రిలీజ్ అవుతారు అని చెప్పేసి నేను కూడా ఈ కమెంట్లు పెట్టడం ఇవన్నీ మానేసా. సో నెగిటివిటీ అనేది ఫస్ట్ మనం కొంచెం తగ్గించుకొని ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచించకుండా జస్ట్ ఒక పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మీ లైఫ్లో నెగిటివిటీ వచ్చినా కానీ మీరు కూడా కొంచెం దానికి దూరంగా ఉండండి, ఓకేనా? ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా డేంజర్ అనమాట. ఒక మనిషిని అలాగా నార్మల్ మన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను నేను, మనిషిని ఒకలాగా ఒక లోకి తీసుకెళ్ళిపోద్ది అనమాట. సో ప్లీజ్ అవాయిడ్ చేయండి మ్యాక్సిమం, ఈ షిట్లోకి అసలు వెళ్ళకూడదు ఎవరు కూడా. సో మీరు కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి మ్యాక్సిమం స్ప్రెడ్ చేయకండి, కామెంట్లు పెట్టడం, అది పెట్టడం, ఇది పెట్టడము. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు చూడండి, కంపారిజన్ వీడియోస్ చూడండి, లేకపోతే ట్రైలర్ రివ్యూస్ చూడండి, మూవీ రివ్యూస్ చూడండి, ఇవన్నీ చూడండి. బట్ తీసుకోండి ఇవన్నీ, ఓకే, ఫండ్ జనరేట్ అవుతుంది, లేకపోతే ఏదో చెప్తున్నారు, ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, ఓకే. బట్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీకు ఒక ఒపీనియన్ ఉండాలి, మీకంటే ఒక ఒపీనియన్ ఉండాలి, మారిపోకూడదు. ఎవరిదో చూసి ఏదో చూసి మారిపోకూడదు. ఆ వీడియో మీరు చూసేటప్పుడు అరే నేను కూడా ఇదే అనుకున్నాను కదా, విఎఫ్ఎక్సే తేడా ఉంది కదా, ఈయన కూడా విఎఫ్ఎక్స్ తేడా ఉందని చెప్పాడు, ఓకేనా అని అనుకోండి, అంతవరకే. బట్ మొత్తం పర్స్పెక్టివే మారిపోకూడదు. వాడేదో అన్నాడని చెప్పేసి ఆచార్యాన్ని దేవుడితో కంపేర్ చేశాడని చెప్పేసి మీరు కూడా సినిమా చూడకముందే ట్రైలర్ చూసి డిసైడ్ అయిపోకండి ఎవరైనా కానీ.
అర్థమైందా? అది నా పాయింట్ అనమాట. సో మీకంటే ఒక పర్స్పెక్ట్ మీరు పెట్టుకోండి, ట్రైలర్ చూడండి, సినిమా చూసిన తర్వాత మీ రివ్యూ మీ ఇష్టం అది. బట్ ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి, పాటలు వినండి. మ్యాక్సిమం నాకు అనిపిస్తుంది సినిమా యావరేజ్గా ఉంటుందేమో, లేకపోతే సూపర్ హిట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తెలియదు మనకి ఎలా ఉంటుందో. నాకు అనిపిస్తుంది ఓకే బాగానే ఉంటుంది. ఇంత నెగిటివిటీ వచ్చిన తర్వాత అది ఇంకా ఎలా పర్ఫామ్ చేస్తుందో బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి సినిమా, లేకపోతే మాత్రం చెప్పలేము. నాకు అనిపిస్తుంది, నేనైతే వెళ్తున్నాను సినిమాకి, నాకేమనిపిస్తుంది అంటే నేనైతే లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తున్నాను, ఎందుకంటే నేను సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్. సో నాకైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, నార్మల్గా వెళ్తున్నాను, చూద్దాం. బాగానే ఉంటుందని నా ఫీలింగ్. మరీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందంటే సినిమా చూసిన తర్వాత చెప్తాను. బట్ నాకు అనిపించేది ఏంటంటే యావరేజ్గా ఉంటుంది, పర్లేదు బాగానే ఉంటుందేమో నాకు అనిపిస్తుంది ట్రైలర్ ఇవన్నీ చూసిన తర్వాత, నా ఒపీనియన్ అయితే అది. సో నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయకండి, ప్లస్ నెగిటివిటీ వచ్చినప్పుడు కొంచెం దానికి దూరంగా ఉండండి. యూట్యూబ్లో వీడియోస్ చూడండి, ఇవన్నీ చూడండి, బట్ మీకంటే ఒక ఒపీనియన్ మీరు క్రియేట్ చేసుకోండి. ఇది ఫైనల్గా ఈ వీడియోకి సంబంధించింది కంక్లూజన్ అనమాట. ప్లస్ దేవరాకి ఇంత నెగిటివిటీ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్, ప్లస్ కంపారిజన్ వీడియోస్, యూట్యూబ్ ఛానల్స్, ప్లస్ కొంత హీరోలు రియాక్ట్ అవ్వడము, యూట్యూబ్లో లైవ్ రన్ చేసినప్పుడు కమెంట్స్ కొన్ని చేయడము హీరోస్. సో ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఈ సినిమాకి చాలా నెగిటివిటీ వచ్చింది కంపేర్ టు ఆదిపురుష్ అనమాట. సో చాలా డీప్లోకి వెళ్ళింది అని నాకు అనిపించింది అనమాట. అందుకే వీడియో చేయడానికి ఇది రీజన్. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.